జహీరాబాద్, నిమ్స్ కొంతకాలంగా మనందరికీ వినిపిస్తున్న మాట. అసలేమిటి నిమ్స్? 12,635 ఎకరాలు. ప్రాజెక్టుకయ్యే ఖర్చు 13,300 కోట్లు. పెట్టుబడుల లక్ష్యం 60,000 కోట్లు. 2.77 లక్షల ఉద్యోగాలు. రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల జనాభాను ఆకర్షించగల ఓ బృహత్తర ప్రాజెక్ట్. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే నిమ్స్, జహీరాబాద్. దేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి కీలకమైన ఈ ప్రాజెక్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అందులో భాగంగా జహీరాబాద్ ని ముంబై హైవేని అలాగే రీజనల్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేస్తూ 100 ఫీట్ రోడ్స్ నిర్మించ తలపెట్టాయి. ఈ కనెక్టింగ్ రోడ్స్ వల్ల ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీని శాసించబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా ఈవీ పార్క్ ఇక్కడ కేటాయించడంతో పాటు ఈవీ రంగంలో 1000 కోట్ల పెట్టుబడితో 1000కి పైగా ఉద్యోగావకాశాలున్న మహేంద్రా ఈవీ ప్లాంట్ ఏప్రిల్ 24న 2023 సంవత్సరంలో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ 1400 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో తమ ఈవీ వెహికల్ టెస్టింగ్ ట్రాక్ పనులు మొదలు పెట్టబోతోంది. ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? మొత్తం కాదు, ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి? ఆ స్క్వేరే బాగుందా? సీను, నీకేం కావాలో చెప్పు. వేణు, ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్ న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్ న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుంది. ప్రతి వ్యక్తికి కూడా పెళ్ళైన తర్వాత నాకంటూ ఒక ఇల్లు కావాలి అనుకుంటాడు. అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా, నా సొంత ఇంట్లో నేను ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ ప్రతి ఆడికి ఉండాలి. ఇల్లు కొనుక్కోలేకపోతే కనీసం సైట్ కొనుక్కుందాం, ఓ 300 గజాలు కొనుక్కుందాం, 500 గజాలు కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటారు. కట్టుకోలేకపోయినా 300 గజాలు 500 గజాలు నీ పిల్లలు చదువుకులకు వచ్చినప్పటికీ అది బోళ్ళ ఖరీదు పెరుగుద్ది. నీ పిల్లలు పెళ్లిళ్ళకి కావచ్చు. ఇది ప్రతివాడి ఆశని మనం కళను నిజం చేసే వ్యాపారం ఇది. అంటే కాయిన్ కి మీరు చూసేదేమో అటు సైడ్ చూస్తారు, రౌడీలు గోండాలు. అది నేనేమో ఇటు సైడ్ చూస్తాను. నేను చేసే బిజినెస్ నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. ఎక్కడ దందాలకి సంబంధం